కానీ ఈరోజు దేశభక్తి పేరిట కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి ద్వేషించడం చట్టబద్ధం చేస్తున్నారు. మతాలు మారొద్దంటున్నారు. కులాల మధ్య పెళ్ళి కాదు కదా, కనీసం స్నేహం కూడా వద్దంటున్నారు. కులాంతర మతాంతర పెళ్ళిళ్ళను జిహాద్ కింద జమకడుతున్నారు. కేసులు బుక్ చేస్తున్నారు, జైళ్ళల్లో పెడుతున్నారు. నిజమైన ప్రేమ ప్రజాస్వామ్యం కోరుకుంటుంది. ప్రేమను చంపేటోళ్ళు డిక్టేటర్షిప్ని కోరుకుంటారు. మనం మన ప్రేమను సాకారం చేసుకున్నాం. కొత్త తరహా జిందగీని బతుకుతున్నోళ్ళం. ఇప్పుడు మన తరువాతి తరం కూడా వాళ్ళ ప్రేమ సాకారం చేసుకునేందుకు మన వంతు కృషి మనం చేద్దాం. మనమే ఒక అడుగు ముందుకు వేయాలి కూడా, నిలబడాలి. అవసరమైతే ప్రేమను చంపేటోళ్ళతో కలబడాలి. ఈరోజు ప్రేమికుల రోజు. మనందరం ప్రేమించుకున్నోళ్ళం. మనమంతా కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళం. ఈ విషయాన్ని మనం మరోమారు గుర్తు చేసుకునేందుకు ఈవేళ మనం ఇక్కడ ఆదర్శ దంపతుల అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామిగా మారుతున్నందుకు, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కేవీపీఎస్కి, అలాగే కేవీఎస్ఎస్కి, మరి స్కైలాబ్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు సభను ప్రారంభించుకుందాం. సభాధ్యక్షులు ఎం దశరథ్ గారిని వేదిక మేరకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సామాజిక ఉద్యమకారులు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కులాంతర వివాహాల ద్వారా వందల మంది జంటలను కలిపిన జీరాములు గారు ఈరోజు మన ముఖ్య అతిథి. వారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మధ్యతరగతి మహిళల గుండె చప్పుడు స్పందన పేరిట నడుపుతున్న తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం బాధ్యులు కె హిమబిందు గారు, కుల నిర్మూలన సంఘం నాయకులు ఎండి వహీద్ గారు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ గారు, వారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం రూపకర్త కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు గారిని వేదిక మేరకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఇంకొకరు ఉన్నారు, మన వికాస రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి ఎం దశరథ్ గారు అధ్యక్షత వహిస్తారు. అధ్యక్షుల వారు సభను కొనసాగిస్తారు. ధన్యవాదాలు. ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి దంపతులందరికీ కూడా ఈ రోజున ప్రేమికుల రోజునందుగా వాళ్ళందరికీ కూడా అభినందించుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అట్లాగే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. గత సంవత్సరం అందరికీ కూడా వాళ్ళ ఫోటోలతోటి మెమోంటాలు ఇచ్చి గౌరవించుకున్నాం. ఈ సంవత్సరం కూడా వాళ్ళందరికీ శాల్వాలతోటి గౌరవించుకోవాలి. ఈ సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సత్కరించుకోవాలని చెప్పేసి కులాంతర వివాహాల సంక్షేమ సంఘం భావించింది. అందుకే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని జంటలకు, కుల మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి అన్ని జంటలకు కూడా ఆహ్వానాన్ని పంపాం. చాలామంది ఈరోజు ఇతర కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది హాజరు కాలేదు. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ లేటుగా వస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే చివరగా మన అందరికీ డిన్నర్ కార్యక్రమం కూడా ఇక్కడనే ఏర్పాటు చేశాం. ఇతర ఉద్యోగాలు చేసుకొని లేటుగా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. లాస్ట్ టైం అన్ని జిల్లాలు కలిపి ప్రోగ్రాం పెట్టేవాళ్ళం. ఈ సంవత్సరం ఏ జిల్లాకు ఆ జిల్లా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా వచ్చే సభ్యులందరూ కూడా దంపతులందరూ కూడా మధ్యలో యాడ్ అవుతారు. ఆ లోపు మన కార్యక్రమాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శిని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్యక్రమ అధ్యక్షులు, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జి రాములు గారు,
హిమబిందు గారు, జాన్ వెస్లీ గారు, ఎండి వహీద్ గారు, బుర్రి ప్రసాద్ గారు, సూర్యకళ గారు, వేదిక మీద ఉన్న పెద్దలే కాకుండా వేదిక కింద కూడా చాలామంది పెద్దలు హాజరయ్యారు. ఎమర్జెన్సీ కంటే ముందు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మన ఎదురుగా ఉన్నారు. ఇంకా చాలా ఇట్లాంటి యాక్టివిస్టులు కూడా చాలామంది కులాంతర పెళ్లిలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం చాలా సంవత్సరాలుగా ఈరోజే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అనుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఏమిటి అది అన్నప్పుడు, ఓవైపున పార్కుల దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు గుమిగూడి ఉంటున్నారు. కారణం ఏమి అని చెప్పానంటే, ప్రేమికుల యొక్క ప్రేమను అడ్డగించాలి అని చెప్పేసి కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు జరగకుండా చేయాలని, వాళ్ళ మీద భౌతిక దాడులు చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలతో ఇద్దరు ప్రేమికులు వచ్చి వాళ్ళు ముచ్చటించుకుంటా ఉంటే బలవంతంగా వాళ్ళ చేత తాళి కట్టించి, దౌర్జన్యం చేసైనా బలవంతంగా తాళి కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకవైపు అరాచక మతోన్మాద శక్తులు ఒకవైపున అటువైపు ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాపితంగా వ్యాలంటైన్స్ డేగా, అంటే ప్రేమికుల దినోత్సవంగా జరుగుతున్నటువంటి ఈ రోజున ఆదర్శ దంపతులందరికీ అభినందనలు తెలియజేయాలి. ఇలాంటి కులాంతర మతాంతర వివాహాల్ని విస్తృతంగా ప్రోత్సహించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, ఈ అరాచక శక్తుల యొక్క అంతం భరతం పట్టాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాపితంగా ఇలాంటి సభలు నిర్వహిస్తున్నది. పోయినసారి రాష్ట్ర స్థాయిది ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించాం. ఈసారి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేం చెప్పాం, వాళ్ళు దాడులు చేస్తే, మీరు ప్రేమ మీద దాడి చేస్తే మేము ప్రేమికులందరినీ సాదరంగా ఆహ్వానించి ఇక్కడ కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం మిమ్మల్ని అందరినీ ఒడిలో చేర్చుకుంటాం రండి అని చెప్పేసి పిలవటానికి ఈరోజు 2-3 జిల్లాల్లో కొత్తగా పెళ్లిళ్ళు కూడా మన సంఘం ఆధ్వర్యంలో జరిగినాయి అనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలి సార్. అక్కడ దాడి చేస్తున్నారు అంటే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్దామని చెప్పేసి, వరంగల్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్దామని చెప్పేసి అనుకోకూడదు. మా ఆఫీసులు ఉన్నాయి, మా ఆఫీసులకు రండి అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పని ఈరోజు నిర్వహిస్తున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సభలు జరిగినాయి. మొదటగా చెప్పదలసింది ఏమిటంటే, కులాంతర వివాహాలు అనేటువంటిది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య. ఇది కులాంతర మతాంతర వివాహాలు చేసుకునేటువంటి బాధ్యత ఈరోజు రాజ్యాంగం మనందరికీ ఒక హక్కుగా కల్పించింది. కుల నిర్మూలన జరగాలి అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పినప్పుడు, కుల నిర్మూలన ఎలా జరుగుతుంది అని చెప్పేసి అంటే, కులాంతర వివాహాలు కూడా కుల నిర్మూలనకి ఒక బాటలు వేస్తుంది అని చెప్పేసి భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయన కంటే ముందున్నటువంటి సామాజిక ఉద్యమ నేతగా ఉన్నటువంటి, సామాజిక ఉద్యమ పితామహుడుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే కూడా పూలదండల పెళ్లి, మతాంతర పెళ్లి, కులాంతర పెళ్లిలు అనేకం జరిపి సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావులు మన కళ్ళ ముందున్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటిది ఏమిటి? కులాంతర వివాహం చేసుకుంటే తప్పు, ఇది సమాజానికి చెడ్డపరమైనటువంటి అంశం ఇది, కాబట్టి చేసుకోవడానికి వీల్లేదని చెప్పేటువంటి పద్ధతులలో భౌతిక దాడులు జరుగుతున్నాయి, కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. అసలు దారుణమైన పరిస్థితి ఏమిటంటే, 2014లో ఒక సంఘటన చూసి చలించిపోయాం మేము. ఏమిటది? నిజామాబాద్ జిల్లాలో రోజా అనేటువంటి ఒక రెడ్డి యువతి ఎస్సీ పిల్లవాడు సాయి కుమార్ అనేటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గాఢంగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ, నాకు దైవం కంటే తల్లిదండ్రుల కంటే నాకు చాలా బాగా ఒడిలో పెట్టి చూసుకుంటున్నాడు, ఇంతకంటే సుఖం నాకు దొరకదు, ఈయన కేవలం కులం పేరుతోటే నన్ను ఆయన దూరం పెట్టకండి అని చెప్పేసి చేతులెత్తి వేడుకున్నా ఒప్పుకోక, అమ్మా మీరిద్దరు రండి మన ఇంటికి, ఆయన తర్వాత వస్తాడు, నువ్వు ముందురా అని చెప్పేసి పిలిచి ఇంట్లోకి పిలిచి, ఇంట్లో దర్వాజకు అవను కట్టేసి కన్న తల్లిదండ్రులు పెట్రోల్ పోసి అగ్గి పుల్ల గీకి సజీవ దహనం చేసి కన్న కూతుర్ని. ఏంటి ఈ దారుణం? చాలామంది వీటన్నిటిని పరువు హత్యలు అని చెప్పేసి అంటున్నారు. ఇవి పరువు హత్యలు కాదు, కుల దురహంకార హత్యలు. పరువు హత్యలు అంటే ఏమిటి, కుల దురహంకార హత్య అంటే ఏమిటి అనేటువంటిది మొత్తం మీడియాకి, సమాజానికి మనం
గంటాపదంగా చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. పరువు హత్య అంటే నేను రెడ్డి కులంలో పుట్టాననుకోండి, లేదా నేను బ్రాహ్మణ కులంలో పుట్టాననుకోండి, నా కూతురు ఫలానా ఒక దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా పరువు బజార్కి పోయింది కాబట్టి అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది పరువు హత్య. నేను ఆత్మహత్య చేసుకోకుండా నా కూతురు చేసుకున్నటువంటి వారిని హత్య చేస్తున్నాను, అది కుల దురహంకార హత్య. ఇప్పుడు జరుగుతున్నాయన్ని కుల దురహంకార హత్యలు తప్ప పరువు హత్యలు కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ ప్రేమికుల మీద దాడి చేస్తే ప్రేమ లాగవు. కారణం ఏంటంటే ప్రేమ అనేటువంటిది ప్రకృతి పరిణామ క్రమంలో ఒక భాగం. ప్రకృతిని అడ్డగించడం ఎవరి వల్ల అవుతుంది? సూర్యుడిని నువ్వు ఆగిపోవాలి, చీకటి కావాలి, వెంటనే కావాలంటే కోరుకుంటే కాదు. చంద్రుడు వెన్నెల వెంటనే ఆపేయాలంటే ఆపటం సాధ్యం కాదు. అలాంటి ఒక ప్రకృతి పరిణామ క్రమాన్ని అడ్డగించాలని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఎప్పటికైనా లేగానే చీకటి అధ్యాయంగానే మిగులుతుంది తప్ప దాంట్లో వెలుగులు కనపడవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వానిది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం అదే చెప్పింది, ప్రభుత్వాలు కూడా అదే చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? కులాంతర వివాహాలు ప్రోత్సహించడానికి సోషల్ వెల్ఫేర్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, బీసీ వెల్ఫేర్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, మైనార్టీ వెల్ఫేర్లో కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. కానీ జరుగుతున్నది ఏమిటి? ఇటీవలి కాలంలో చాలా ఏళ్లుగా కులాంతర వివాహాలు ప్రోత్సాహం కోసం ప్రభుత్వంతో ఫైట్ చేయాలంటే సోషల్ వెల్ఫేర్లో మొదట్లో 3,000 రూపాయలు ఉండేది. ఆ తర్వాత అది కొట్లాడంగా 10,000కు పెరిగింది, ఆ తర్వాత 50,000కు పెరిగింది, ఆ తర్వాత 1,00,000 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు జీవో నెంబర్ 12 అనేటువంటిది వచ్చిన తర్వాత 2,50,000 రూపాయలు వస్తున్నాయి. ఇది కూడా పెండింగ్లో ఉంది. ఇది ఎవరికి వస్తున్నది? కేవలం ఎస్సీల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకే వస్తుంది. బీసీల్లో పెళ్లి చేసుకుంటే మళ్ళీ లేదు, మైనార్టీలో పెళ్లి చేసుకుంటే లేదు, ట్రైబల్లో పెళ్లి చేసుకుంటే లేదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ వేదిక ద్వారా కులాంతర వివాహాల్ని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడు బీసీల మధ్య సబ్ క్యాస్ట్ల మధ్య పెళ్లి చేసుకుంటే అది పెళ్లి కాదు అని చెప్పేసి అంటుంది ప్రభుత్వం. ఇది తప్పు అని చెప్పేసి మనం అనాలి. తాను పుట్టిన కులం కాకుండా మరే కులాన్ని పెళ్లి చేసుకున్న కులాంతర వివాహమే. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక మాదిగా మాలను పెళ్లి చేసుకున్న కులాంతర వివాహమే, ఒక డక్కలి సింధుని పెళ్లి చేసుకున్న కులాంతర వివాహమే. కాబట్టి ఇట్లా కులాంతర వివాహం అంటే ఇట్లా పరిగణించాలనేటువంటిది మనం ఎక్కడైనా ప్రభుత్వం ముందు పెట్టాల్సి వచ్చే ఇట్లాంటిది పెట్టాలని చెప్పేసి మనందరి ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేద్దాం అనేటువంటిది మీ దృష్టికి తీసుకురాదలిశాను. అదేవిధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా కేవలం సోషల్ వెల్ఫేర్లోనే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో ఇవ్వాలి. అసలు కులాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వము ఒక రక్షణ చట్టం చేయాలని చెప్పేసి మనం అంటున్నాం. రక్షణ చట్టంలో ఏమేమి ఉంటుంది? మీరు ఈ వేదిక మీద ఎండి వాహేద్ గారు ఉన్నారు. ఇదే వేదిక మీద కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం కేవీపీఎస్గా ఎన్నికలు వచ్చాయి కదా ఇంతకుముందు, మీ పార్టీల యొక్క మేనిఫెస్టోలలో పెట్టండి, కులాంతర వివాహాలకి రక్షణ చట్టం చేయండి అని చెప్పేసి మేము దరఖాస్తు పట్టుకుని అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాం. అయితే మా ఇద్దరికి వచ్చినటువంటి కాన్సెంట్ ఏంటంటే కేవలం 2 పార్టీలే. అప్పుడు కోదండరామ్ గారు పెట్టిన తెలంగాణ జనసభ వాళ్ళు ఒకటి, సిపిఎం పార్టీ వాళ్ళు, ఈ 2 పార్టీలలో వాళ్ళ పార్టీల యొక్క మేనిఫెస్టోలలో పెట్టారు. ఇక మిగతా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం, ఎవరు పెట్టలేదు. చాలా తీయటి మాటలు చెప్పారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలలో మాత్రం చేర్చలేదు. అయితే ఈ కుల దురహంకార హత్యలు జరిగిన 69 కుల దురహంకార హత్యలు జరిగితే హత్య చేసిన ప్రతి నిందితుడు అధికార పార్టీ యొక్క కనుసన్నల్లో వాళ్ళ అండదండలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా మేము కనిపెట్టాం. మంతని మధుకర్ని హత్య చేసినప్పుడు పుట్టా మధు ఎవరి పక్షాన ఉన్నాడు? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మంతని మధుకర్ని చంపినుల పక్షాన ఉన్నాడు. ఇక్కడ అంబోజీ నరేష్ని హత్య చేసినప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరి పక్షాన ఉన్నాడు? చంపినటువంటి శ్రీనివాసరెడ్డి పక్షాన ఉన్నాడు. పెరుమాళ్ల ప్రణయ్ని మిర్యాలగూడలో చంపినప్పుడు హత్య చేసినటువంటి నిందితుడు అన్నటువంటి మారుతిరావు పక్షాన తాత భాస్కర్ రావు అనేటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే నిందితుల్ని కాపాడే పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదబ్బా అంటే ఇది అసలైనటువంటి కారణం. మేము కుల దురహంకార హత్యల్ని ప్రోత్సహిస్తాం తప్ప కులాంతర వివాహాల్ని ద్వేషిస్తామని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టుగా ఉన్నది అనేటువంటిది అర్థమవుతుంది. అసలు రాజకీయ నాయకులు అంటే ఆదర్శాల గురించి ముందు మాట్లాడాల్సి ఉంటుంది. ఆదర్శం అంటే ఏమిటి? ముందు కులాంతర వివాహాల్ని రాజకీయ పార్టీల నాయకులు, ఏ పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళ పిల్లలతోటి కులాంతర వివాహం ప్రారంభిస్తే స్ఫూర్తిదాయకంగా నిలబడతారు. ఈ మొత్తం రాజకీయ వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా వాళ్ళు ముందుకు పోతారు. కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం వేరైనా, భాష వేరైనా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే వయసు ఒక్కటే సరిపోద్ది దానికి, ఇక మిగతా ఏది అక్కర్లేదు.
అట్లాంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సభా వేదిక నుంచి ప్రభుత్వానికి కొన్ని అంశాలని ప్రతిపాదన పెడుతున్నాను. మీరు భవిష్యత్తులో కూడా ఈ అంశాల మీద ప్రభుత్వంతో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం కానీ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కానీ, ఇంకా కలిసి వచ్చే అన్ని సంఘాలని కలుపుకొని భవిష్యత్తులో ఒక పోరాట క్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కొన్ని డిమాండ్స్ రూపంలో ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఒకటి, కేవలం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకి. ఫస్ట్, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. 10 లక్షల రూపాయలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి జీవో ఉంది. దాంతోపాటు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాలనేటువంటి జీవో ఉంది. ఈ జీవోలు అమలుకు నోచుకోవట్లేదు. ఆ జీవోలని పర్ఫెక్ట్గా అమలు జరపాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సి ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఒక కులాంతర వివాహం జరిగితే మరొక కులాన్ని అంటగట్టేటువంటి పని జరుగుతుంది. అట్లా కాకుండా కులరహిత భారతీయులుగా, క్యాస్ట్లెస్ ఇండియన్గా ప్రకటించాలి ప్రభుత్వం. 1% రిజర్వేషన్ ప్రకటించాలి వాళ్ళకి. ఈ దేశంలో కులాంతర వివాహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆపటం సాధ్యం కాదు. భవిష్యత్తులో చాలా వేగంగా పెరుగుతాయి, ముందుకెళ్తాయి అనేటువంటిది మనం గుర్తెరగాలి. కాబట్టి ఆ రూపంలో కులాంతర వివాహాన్ని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దానికి ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే, మీ అందరికీ తెలుసు, 550 మంది కళాకారులకి సాంస్కృతిక సారథి పేరిట నెలకు 28,000 రూపాయల ఉద్యోగాలు ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? సమాజంలో ఏమేం తప్పుడు భావాలు ఉన్నాయో ప్రజల్ని చైతన్యం చేసేటువంటి పని చేయాలి. మూఢనమ్మకాలు ఉన్నాయి, కులం పేరిట అసమానతలు ఉన్నాయి, కుల పేరిట వివక్ష రూపాలు కొనసాగుతున్నాయి, కుల దురహంకార హత్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని నిర్మూలించాలంటే కులాంతర వివాహాల్ని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే సామాజిక సారథి, సాంస్కృతిక సారథి పేరిట ఆ కళాకారులందరినీ గ్రామాన కులాంతర వివాహాల్ని ప్రోత్సహించేటువంటి ప్రచారాన్ని చేపట్టాలి అనేటువంటి ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాల ఆధారంగా ఈ సభా వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా ప్రధానంగా కోరుతున్నది ఏంటంటే, పోయినసారి నేను ఇంట్రడక్షన్ రూపంలో కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడితే మన్నించాలి మీరు. కానీ మీ దగ్గరికి మీరెవరైతే ఇక్కడికి వచ్చారో మీ అనుభవాల్ని షేర్ చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వేదిక మీద ఉన్నటువంటి వక్తలు కూడా ఈ డిమాండ్స్ పెట్టాలి కాబట్టి కొద్దిగా టైం అయినా వేదిక మీద ఉన్నటువంటి వక్తలు సమయాన్ని పాటిస్తారు. కానీ మీరు తలా కొద్దిసేపు అయినా లేగానే మీ అనుభవాలు, మీరు పడ్డ కష్టాలు, వీటన్నిటిని కూడా మీరందరూ కూడా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, భవిష్యత్ తరాలకి మీ యొక్క అనుభవాలు, మీ కష్టాలు వాళ్ళకు వదిలేసినా మీ అనుభవాలు మాత్రం భవిష్యత్ తరాలకి కొత్తగా కొంతమంది యూనివర్సిటీ పిల్లలు వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. ఖచ్చితంగా మేము భవిష్యత్తులో వీళ్ళు ఏదైతే కులాంతర ఆదర్శ వివాహాలు చేసుకున్నారో అలాంటి చేసుకోవటం కోసమే మేము వచ్చి విందాం అనుకున్నామని చెప్పేసి 5-6 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మనందరినీ గమనించి భవిష్యత్తులో ఆదర్శ వివాహాలు చేసుకోవడానికి మన మీటింగ్ ఒక బాట వేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుల నిర్మూలన సంఘం రాష్ట్ర కార్యదర్శి వహీద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ముందుగా వచ్చేసినటువంటి ప్రేమికులందరికీ, ఈ సమాజాన్ని, ఈ ఒక కొత్త సంస్కృతిని ప్రేమించాలని చెప్పేసి వచ్చిన మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన దినం ఏంటంటే, ఇవాళ వాలంటైన్స్ డే. ఎట్లా ఏర్పడింది అనేది మీ అందరికీ ఆ చరిత్ర తెలిసే ఉంటుంది. కానీ ఒక్కసారి దాన్ని కొంచెం మరొకసారి మననం చేసుకోవాల్సిన సందర్భం అని నేను అనుకుంటున్నాను. ఇది క్రీస్తు శకము 279వ సంవత్సరంలో రోమ్ నగరాన్ని పాలించినటువంటి గ్లాడియస్ చక్రవర్తి వాలంటైన్ అనే ఒక మనలాంటి ప్రేమికులను ప్రోత్సహించినటువంటి ఒక వ్యక్తిని ఉరిదీసినటువంటి రోజు ఇది. అయితే ఈ సందర్భాన్ని కనుక మనం ఒక్కసారి గమనిస్తే, ఈరోజు మళ్ళీ ఆ గ్లాడియస్లు మరో పేరుతో, మరో రూపంలో మళ్ళీ ఈరోజు ప్రత్యక్షమై ఉన్నారు. ప్రేమికులను వెంటాడుతున్నారు, ప్రేమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి మరొక్కసారి మనంతరం కూడా వాలంటైన్లుగా మారి ఈ యొక్క ధోరణిని ఎండగట్టాల్సిన పని ఉంది. ఎన్ని రకాలుగా చూసినా కొత్త చట్టాలు ప్రేమికులను విడదీయడానికి, ప్రేమ వివాహాలను వ్యతిరేకించడానికి అనేక రూపాల్లో మనకు ఈ సంస్కృతి పేరుతో కావచ్చు, అనేక రూపాల్లో మనకు ఈ మనువాదులు ఈరోజు వెంటాడుతున్నారు. నేను గత 3 దశాబ్దాల క్రితం 1992లో నేను మతాంతర వివాహం చేసుకున్నాను. నేను అప్పుడు చేసుకున్నాను కాబట్టి బతికిపోయానేమో.
అదే కనుక ఇప్పుడైతే దీన్ని కూడా మరి లవ్ జిహాద్ అని చెప్పేసి నన్ను కూడా ఏం చేసేవారు, అటువంటి పరిస్థితి రాబోతుంది. ఇప్పుడు రాబోయే రోజులు మరింత క్లిష్టంగా మారే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం ఒక 6-7 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం కనుక అనుకునే వాళ్ళము ఇలాంటి వాళ్ళు కనుక రాజ్యం ఏలితే ఎలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కొంతమంది బుద్ధిజీవులు ఫ్యూచర్ని కొంత దర్శించగలిగిన వాళ్ళు చెప్తే విన్నాము, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. ఎంతమంది కుల దురహంకార హత్యలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కసారి కూడా ఈ రాజ్యం ఏలే వాళ్ళు రాజ్యం తరఫున కానీ అంత ఘోరమైన హత్యలు జరిగినా కూడా దాన్ని ఖండిస్తూ ఒక్కటి కూడా ఇంతవరకు ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మినిమంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. అంటే వాళ్ళు ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ సమాజాన్ని? ఎంత ఘోరాతి ఘోరంగా ఎన్ని ఘటనలు జరిగినా కూడా అసలు కళ్ళున్న కబోధుల్లాగా ప్రవర్తిస్తూ ఒక కొత్త మనువాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఉవ్విళ్ళూరుతున్నారు. చివరికి రాజ్యాంగాన్ని సైతం మార్చాలనే ప్రపోజల్స్ కూడా ఈరోజు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మన మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. మన యొక్క ఐక్యత ఈరోజు చాలా అవసరమైనది. ఈ మనువాద పోకడలను మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి వాతావరణంలో కూడా ఈరోజు కూడా ఎంతోమంది ముందుకొస్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు, మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా మేము సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఒక పెళ్ళి జరిగింది. ఇవాళ అది గత కొంతకాలంగా ఒక 1 year నుంచి నడుస్తూ ఉంది. మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాము. అనేక రకాలుగా ఒక 2-3 గంటలు కూర్చొని వాళ్ళను అన్ని రకాలుగా ఆ రోజు మొదలైంది. అది ఆ ఆలోచన అనేది అక్కడ మొదలైంది. కానీ దాన్ని ఒక రూపం తేవడానికి అనేక మలుపులు తిరుగుతూ చివరిగా ఈరోజు ఇరు కుటుంబాలు కలిసి ఆ పెళ్లి జరిగింది. అది ఎవరో కాదు, కల్వకుంట్ల గీత మరియు వంగల నవీన్ కుమార్లు. ఇటువంటి సందర్భాల్లో ఈ క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో కులాంతర వివాహితులను ప్రోత్సహించాల్సిన ఈ తరుణంలో ఉన్న జీవోలను కూడా కనీస అవగాహన లేకుండా దాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులకు సైతం ఆ జీవోలపై అవగాహన లేదు. అసలు ఆ ఇన్సెంటివ్ అవార్డును తీసుకోవడానికి వెళ్ళడమే తక్కువ. ఎవరన్నా వెళ్ళినా కూడా దానికి ఒక సెక్షన్ ఉండదు. ఉన్న సెక్షన్లో వాళ్లకు కనీస అవగాహన ఉండదు. ఆ ఆఫీసర్కు ఉండదు, ఆ క్లర్క్ ఉండదు, ఎవరికి అవగాహన ఉండదు. ఆ జీవో ఉన్నదాన్ని మనకే రివర్స్ అడుగుతారు. వాళ్ళు ఏం జీవో తీసుకురండి, మనం తీసుకెళ్ళి వాళ్ళకి జీవో చూపించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే ఇది చాలా ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఎలాంటి ప్రచారం కల్పించకుండా దీన్ని మరుగున పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది. కాబట్టి మన ఐక్యత దీన్ని మా ఐక్యతతోటి దీన్ని తిప్పికొట్టాలి. అలాగే కులాంతర వివాహం మరియు మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ అనివార్య పరిస్థితుల వల్ల, అంటే సరి అయిన అవగాహన లేక కొంత రిజర్వేషన్లు అవసరమే, ఖచ్చితంగా అవసరమేది. ఎందుకంటే తరతరాలుగా వెనుక వేయబడ్డారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరం ఉంటుంది. ఆ రిజర్వేషన్ల కోసం మళ్ళీ వాళ్ళు అదే తల్లిది కానీ తండ్రిది కానీ ఆ కులంలోనే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మేము కులాంతర వివాహం చేసుకున్నటువంటి వారి పిల్లలను ఆదర్శ భారతీయులుగా ప్రకటించి వారికి ప్రత్యేకమైన కనీసం 5% రిజర్వేషన్ కల్పించినట్లయితే కనుక కులం పేరుతో కాకుండా ఈ ఆదర్శ భారతీయుల పేరు మీద వాళ్లకు ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆ రకంగానైనా క్రమంగా కులం కనుమరుగై ఈ సెక్షన్ పెరుగుతున్న క్రమంలో కులం పేరుతో ఇచ్చేటువంటి రిజర్వేషన్లను తగ్గించుకుంటూ దీన్ని పెంచుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా ఒకరోజు కులరహిత భారతం ఏర్పడుతుంది. దానికోసము గతంలో కొంత ప్రయత్నం జరిగింది. జస్టిస్ పున్నయ్య గారు ఈ కమిషన్ ఒకటి వేశారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య గారు కమిషన్ వేశారు. ఈ కుల వివక్షల మీద
దీని మీద స్టడీ చేసి మొత్తం రాసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక కమిషన్ వేశారు, జస్టిస్ పున్నయ్య కమిషన్. జస్టిస్ పున్నయ్య గారు ఊరు వాడ అనకుండా ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి హోటల్, ప్రతి ఇంటికి దాదాపుగా ఆ కమిషన్ 3 నెలల నుంచి పైగానే తిరిగి మొత్తం ఒక సమగ్రమైన నివేదిక సమర్పించింది. అందులో చాలా వాళ్ళు అనేకమైన రకాలైనటువంటి నివేదికలు అనేక రకాల సూచనలు చేశారు. అందులో భాగంగానే కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు, వాళ్ళ పిల్లలకు 1% రిజర్వేషన్ ఇవ్వండి అని ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే మిగతా విషయాల మీద కొంత దృష్టి పెట్టినా కూడా ఈ రిజర్వేషన్ మాటకు వచ్చే వరకు ఇది కేంద్ర పరిధిలోకి వస్తుంది, మా రాష్ట్ర పరిధిలోకి రాదు. కాబట్టి దీన్ని మేము కేంద్రానికి పంపిస్తున్నామని చెప్పేసి దాన్ని జస్ట్ పంపించారో లేదో కూడా తెలియదు, అది బుట్టదాఖలు అయిపోయింది. ఈలోపు ఆ గవర్నమెంట్ కూడా మారిపోయింది. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మనము ఐక్యంగా ఉంటేనే దాన్ని సాధించుకోగలము. ఈ మనువాద ధోరణులను మనమంతా ఐక్యంగా ఉంటేనే దాన్ని తిప్పికొట్టగలము అని చెబుతూ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీపీఎస్కే రాష్ట్ర నాయకులు జి రాములు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వహీద్ గారు, వెస్లీ గారు, హిమబిందు గారు, ప్రసాద్ గారు, సూర్యకళ గారు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు ఇంతకుముందు వహీద్ గారికి చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా అభ్యుదయవాదులు, ప్రత్యేకించి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించే వాళ్ళు అందరూ ఈ రోజుని ఒక ప్రధానమైన దినంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో సంవత్సరం పాటుగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇతర సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. వీటిని విస్తృతంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్వకులంలో పెళ్లి చేసుకుంటేనే ధర్మం, కులాంతర వివాహాలు చేసుకుంటే అధర్మం అనే ఒక నీతి లేదా ఒక విధానం ఇప్పుడు సమాజం లోపల ఉంది. అది తప్పు అని చెప్పటం కోసమే ఇలాంటి కార్యక్రమాలను మనం నిర్వహిస్తుంటాం. అసలు మీ అందరికీ తెలుసు, దాన్ని మనం చాలాసేపు ఉపన్యాసాలు అవసరం లేదనుకున్నాం, ఇంకా ఇతరులు మాట్లాడాలనుకున్నాం. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా 1-2 నిమిషాలతోనే నేను ముగిస్తా. ఎక్కడ లేని దుర్మార్గమైన వ్యవస్థ, మనుషులని మనుషులుగా చూడని వ్యవస్థ. పశువులనైనా, పందులనైనా, ఇంకా వేటినైనా దగ్గర తీసుకుంటారు, ముద్దాడుతారు, వాటిని ఎమ్మటి పెట్టుకొని తిరుగుతారు. కానీ తోటి మనిషిని ప్రేమించలేని, ద్వేషించి మనుషులుగా చూడలేని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉందనేది మనందరికీ తెలుసు. ఇది ఉంది, ఇది పోవాలి అంటున్నాం. కానీ పోవటానికి ఏం చేయాలనేది మాత్రం ఆలోచించే కాడ అందరూ ఆచరణలో వెనకబడుతున్నారు. దాని ఫలితమే ఇప్పటికీ భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన కుల వ్యవస్థ అట్లనే ఇంత రిజిడ్గా ఉండి ఇప్పటికీ 1-2% కంటే ఎక్కువగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఎంత బలంగా ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని పోగొట్టాలని అందరూ అంటారు. అసలు ఎవరైనా ఉండాలని ఉపన్యాసాలు ఇవ్వంగా మీరు చూశారు. ఏదో చిన్నజీఆర్ల స్వామి లాంటోడో, పరిపూర్ణ స్వామి లాంటోడో, ఇంకోడో పనికిరాని వెధవలు మాట్లాడితే అట్లా మాట్లాడచ్చు. కానీ కులం ఉండాలి అని ఎవరు అనరు. కానీ ఎందుకు ఉంటుంది? అందరూ పోవాలంటారు. ఎందుకు ఉంటుంది? అందుకోసం అంబేద్కర్ కులం పోవాలంటే కులాంతర వివాహాలు తప్ప ఇంకొక మార్గమే లేదని చెప్పాడు. నీ ఒక్క కులం తప్ప ఏ కులమైనా పర్వాలేదు, ఒక్క నీ కులం తప్ప. 1000 కులాలు ఉన్నాయి సమాజం లోపల, ఒక్క నీ కులం తప్ప ఏ కులమైనా పర్వాలేదు. నువ్వు నీ స్వకులంలో పెళ్లి చేసుకుంటే నీకు తెలుసో తెలియకో కులాన్ని కాపాడిన వాడివే, కులాన్ని రక్షించేవాడివే అని చెప్పాడు. అయితే ఈ విషయాలు తెలవకముందే పెళ్లి చేసుకున్న వాళ్ళు, అయ్యో మేము
ఇట్లా చేయలేకపోయినవే అనుకోవచ్చు, కానీ చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం ఇదంతా విన్న తర్వాత కూడా మీరు స్వకులంలో పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు కులవాదులే. ఇది మాత్రం మీరు అందరూ దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాగేటోళ్ళు లేదా కాని పనులు చేసేవాళ్ళు లేదా ఇంకేదో చేసేవాళ్ళు మేము తప్పు చేసినామండి అని ఎట్టనైతే ఫీల్ అవుతారో స్వకులంలో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అట్ట ఫీల్ అయ్యేలాగా మన ప్రచారం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఏమయ్యా ఇంకా నువ్వు నీ కులంలో పెళ్లి చేసుకున్నావా? అయ్యో సమాజం ఇంత చైతన్యవంతమైంది, 21వ శతాబ్దం నుంచి 22వ శతాబ్దానికి పోబోతున్నాం మనం, ఇంకా ఇక్కడే ఉన్నారా మీరు, మీ సొంత కులాలను పట్టుకుని ఆడుతానరా అని అసహించుకునేలాగా మాట్లాడేటట్టుగా మనం ప్రచారాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం అందరం చూస్తుంటాం, ఇంకెక్కడుంది కులం, కులం ఎప్పుడో పోయింది కదా. అందరం మనం బస్సులో కలిసి తిరుగుతూనే ఉంటామే, హోటల్లో కలిసి తింటున్నాము, మేమేంటి మా ఇంటికి వాళ్ళు రావటం లేదా, వాళ్ళ ఇంటికి మేము పోవటం లేదా, వాళ్ళ ఇంటికి చాయ్ తాగటం లేదా అంటారు. అది అయిపోయినట్టు కులం. కానీ మ్యారేజ్ కాడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కులం పోయిందా పోలేదా అనేది మ్యారేజ్లను బట్టే మనం లెక్క పెట్టాలి. 1% మ్యారేజ్ అయితే 1% కులం పోయినట్టు లెక్క, 2% మ్యారేజ్లు అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు 2% పోయినట్టు లెక్క. ఇప్పుడు మాత్రం 2-3% కంటే ఎక్కువ పోలే. దీన్ని 90% కనీసం 51% అయినా చేస్తే అప్పుడు ఒక 1-2 జనరేషన్స్ లోపల కులం పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక ఉద్యమంలాగా జరగాల్సిన అవసరం ఉంటుంది. దీనికి మన సంస్థలు ప్రజా సంఘాలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, చేయాల్సిన పని చాలా ఉంది. రాజకీయ పార్టీలు ఇంతకుముందు స్కైలాబ్ చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ పార్టీలు కూడా నాయకత్వానికి ఇదొక క్వాలిఫికేషన్గా పెడితే బాగుంటుందా అనే చర్చ కూడా జరిగింది. అందుకోసమే ఇంత స్ట్రిక్ట్గా నిజంగానే కులాన్ని పోగొట్టాలంటే ఇంత స్ట్రిక్ట్గా జరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని మనం ఏం డిమాండ్ చేయాలి? అసలు హై స్కూల్ నుంచే కులాల వల్ల ఎట్లాంటి నష్టమైంది, ఇవాళ భారతదేశం అన్ని దేశాల కంటే వెనకబట్టడానికి కారణం ఏంటి? కుల వ్యవస్థే. సమాజం లోపల ఇంత చీలికలు ఉండడానికి కారణం ఏంటి? కుల వ్యవస్థే. 3000 సంవత్సరాలుగా చదువు సంపదని శూద్రులందరికీ నిషేధించింది ఇక్కడే ఈ మతం లోపలనే. దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కింది తరగతులని పై కులాలని కింది కులాలకు మధ్యలో ఒక సులభంగా బ్యారేజ్ చేసుకునే ఒక ఆలోచన క్రమాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఏం చేయాలి అనేది ఇంకా లోతుగా చర్చించేటట్టుగా మన ఈ స్వచ్ఛంద సంస్థలు వీరందరి కూడా రచనల ద్వారా, సాహిత్యం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా స్కూల్స్ లోపల ఈ కులానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పాఠ్యాంశాలను పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందే వహీద్ గారు చెప్పినట్టుగా కులాంతర వివాహాలు జరిగేటప్పుడు కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. కింది కులాలే పెళ్లి చేసుకుంటే అది పెద్ద లెక్క కాదు, కులాంతర వివాహం కింద లెక్క పెట్టకూడదని, లేదా పై కులాలు చేసుకుంటే అది కులాంతర వివాహం కింద లెక్క పెట్టకూడదని, పై వాళ్ళు కింది వాళ్ళు చేసుకుంటేనే కులాంతర వివాహం అనేటట్టు కూడా మాట్లాడుతుంటారు. ఇది తప్పు. ఈ భారతీయ సమాజం లోపల ఏ కులం ఇంకొక కులంతో సమానం కాదు. ఏ ఒక్క కులం ఇంకొక కులంతో మ్యారేజ్ చేసుకున్నా కూడా అది కులాంతర వివాహమే. ఇంతకుముందు స్కైలాబ్ చెప్పినట్టుగా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకి
తనకు ఆ కుటుంబం పోషించబడటానికి కావాల్సిన ఉద్యోగము ఉపాధి కల్పించేదాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలాగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పుట్టిన పిల్లలు ఏదో ఒక కులానికి అటాచ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి న్యూ ఇండియన్స్ అందామా, క్యాస్ట్లెస్ ఇండియన్స్ అందామా, ఆదర్శ ఇండియన్స్ అందామా? ఎందుకంటే క్యాస్ట్ ఇండియన్స్, క్యాస్ట్లెస్ ఇండియన్స్ ఇద్దరు ఉన్నారు భారతదేశాన. మీరంతా ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ చేసుకోరో వాళ్ళంతా క్యాస్ట్ ఇండియన్స్, ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న వాళ్ళంతా క్యాస్ట్లెస్ ఇండియన్స్. ఇట్లా మనం ఒక విభజనని కనుక చేయగలిగితే మేము క్యాస్ట్ ఇండియన్స్గా ఉండాల్సిన అవసరం లేదు, మేము క్యాస్ట్లెస్ ఇండియన్స్గా ఉండాలని వాళ్ళందరూ పోటీపడి కులాంతర వివాహాలు చేసుకునేలాగా మన ప్రచారం అది విధంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ప్రత్యేక రిజర్వేషన్స్, అది ప్రత్యేక రిజర్వేషన్స్ అని కాదు, చేసుకున్న వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించేలాగా మనం చట్టం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఎవరైతే విద్యార్థులుగా ఉంటారో, ఎవరైతే యువకులుగా ఉంటారో, ఎవరైతే సాహితీవేత్తలుగా ఉంటారో, కవులుగా ఉంటారో, రచయితలుగా ఉంటారో వాళ్ళందరూ మరింత దీన్ని అధ్యయనం చేసి దీన్ని విస్తృతమైన ప్రచారం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కేవీపీఎస్ కానీ, టీపీఎస్కే కానీ, కుల నిర్మూలన సంఘం కానీ వీళ్ళందరూ ఈ కృషి చేస్తున్నారు. ఆ కృషిని మరింత ముందు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుద్ది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్న ప్రత్యేకంగా కేవీపీఎస్ వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. నాయకురాలు హిమబిందు గారు, టీపీఎస్కే రాష్ట్ర నాయకులు హిమబిందు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా దశరథకి తెలియదు, ఇప్పుడే నన్ను అడిగాడు మీది కులాంతర వివాహమా అండి అని అడిగి ఇంట్రడక్షన్ అలా ఇచ్చాడు. నేను అనుకుంటున్నా చాలా విషయాలు చెప్పారు. ప్రేమ అనేది వ్యక్తిగతమైన విషయం. ఒక కులాన్ని, మతాన్ని అన్నీ ఆలోచించుకుని కలిగేది ప్రేమ కాదు. మనిషిని ప్రేమించడం అనేది మనుషులుగా మనం చేసే పని. అట్లే ప్రేమ కూడా ఎందుకు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఏమీ సమాధానం చెప్పలేని అంశం. ఎందుకంటే నేను 10th క్లాస్లోనే ప్రేమించాను. నిజంగా ఏమైనా తెలుసా అంటే నాకేం తెలియదు యాక్చువల్గా. కాకపోతే నాకు నచ్చింది, నా అభిప్రాయాలకి దగ్గరగా ఉంటాయి అనిపించింది. అది తప్పుగా వచ్చు కానీ ఒక మనిషికి సంబంధించిన విషయం. అయితే 18 years వచ్చినాక ప్రతి ప్రేమ వ్యాలిడ్. రాజ్యాంగం ప్రకారం మనకు అదే హక్కు అని మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం మీద ఒక 5% కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగట్లే. దాంట్లో కూడా ఒక 3% పేరెంట్స్ అంగీకారంతో జరిగే పెళ్ళిళ్ళు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చాలా తక్కువ, కులాంతర మతాంతర వివాహాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని హరించే అధికారం ఎవరికి లేదనేది మనకు తెలుసు. ఇవాళ ప్రేమికుల రోజు అనగానే ఆంధ్రాలో మీరు చూసే ఉంటారు, బజరంగ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద ర్యాలీ చేసి ఎవరు కలవటానికి వీల్లేదు, ఈ రకమైన మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదు అనేది పెద్ద ఆందోళన నిర్వహించారు. నిజంగా పిల్లల మధ్య, ఒక టీనేజర్స్ మధ్య, ఒక పెరిగిన యువకుల మధ్య ఒక ఇష్టానుసారంగా, ఆలోచన సారంగా ప్రేమించుకుంటున్నప్పుడు వద్దు అనే చెప్పే వ్యక్తులకి అసలు దేశాన్ని కానీ మనుషుల్ని కానీ ప్రేమించే అంత ఇది ఉంటుందా, ఆలోచన ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఎవరిని ప్రేమించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయం దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఎంతమంది పిల్లల్ని కనాలి, హిందువులు పిల్లల్ని బాగా కనాలి అంటున్నారు. ఎందుకంటే ముస్లిం జనాభా ఈ దేశంలో పెరిగిపోతుంది కాబట్టి ఇది హిందూ రాష్ట్రంగా మార్చాలంటే మనం కూడా జనాభా పెరగాలి అనేది చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యక్తిగతమైన అంశాలలో, వ్యక్తుల జీవిత అంశాల్లో, అంటే ఒక పెళ్ళి, ప్రేమ విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వడం అంటే అంతకంటే మనని అణచివేతకు గురి చేసే అంశం ఇంకోటి లేదు. అసలు పిల్లలు కూడా ఇప్పుడు ప్రేమించే టైం కూడా ఉండట్లే. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అడిగితే చెప్తారు, గ్రూప్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రాక దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి చదువులో మునిగిపోయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా తిరిగే పిల్లలు ఉన్నారు. ఏజ్ దాటిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇంకో రకంగా కూడా సహకరిస్తుంది. నోటిఫికేషన్లు లేవు, వీళ్ళకి అటు ఇటు ఆలోచించి ప్రేమించే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అట్లా కూడా కట్ చేస్తుంది పిల్లల్ని. అందుకని ప్రేమించుకోవడం అనేది ఒక హక్కు, అదొక రైట్. మనం వివాహం అనేది స్వవిషయము, దాంట్లో ప్రభుత్వానికి దూరే అవకాశం కానీ దాని పేరుతో మన మధ్య దూరాల్ని సృష్టించే ఇది కానీ లేదు.
ఒత్తిడి నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి కూడా ఇవన్నీ ఆర్థిక అంశాలు కూడా ఒక పెళ్లికి, ప్రేమకి లింక్ అయిన అంశాలుగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పిల్లలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే కూడా మోరల్గా మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయడము, ఇల్లు ఇవ్వకపోవడము, ముస్లిం చేసుకుంటే ఇబ్బందులు పెట్టడము ఇట్లాంటివి చేస్తున్నారు. అదే కాకుండా మనం ఇంకో అంశం గమనించాల్సింది ఏంటంటే మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళు మతం మారకుండా ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉండడం కూడా చాలా మంచి అంశం. మళ్ళీ మతం మారటం వల్ల మనం మతాన్ని ప్రోత్సహించినట్టు కూడా అవుతుంది. ఇక్కడ మన కళ్ళ ముందు వాహెద్ గారు, మన అబ్బాస్, సుభాష్ని, వాహెద్ జ్యోతి గారు ఉన్నారు. అలాంటి వైపు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరితో పాటు టీపీఎస్కేగా మేము కూడా ర్యాలీ అవుతామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు జ్యోతి అండి. నా సహచరుడు వహీద్. మేమిద్దరు 1992లో మేమిద్దరం 1992లో మతాంతర వివాహం చేసుకున్నాం. 92 అంటే ఇక మీకు అందరు తెలుసు, మసీదా మందిరా అని కొట్టుక చేస్తున్న టైంలో మేము మతాంతర వివాహం ఎప్పుడు సెప్టెంబర్లో చేసుకున్నాం. డిసెంబర్లో మసీదుని కూల్చేయడం జరిగిందంటే ఆ సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. మా పెళ్ళి చేసుకోవడానికి దాదాపు మాకు ఒక 20 రోజులు పట్టింది. ఆల్రెడీ మేము అంతకుముందే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మేము అప్లై చేసుకున్నాము. 1 మంత్ తర్వాత నోటీస్ తర్వాత వెళ్ళాలి. అయితే అక్కడున్న రిజిస్టర్ ముస్లిం, ఆయన మా పెళ్ళి చేయట్లేదు. అప్పటికే మా నాన్న వాళ్ళు అంటే మేము ఏ రోజైతే పెళ్ళి చేసుకోవాలనుకున్నామో నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, అదే రోజు మా నాన్న వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చారు. ఎట్లా అంటే నోటీస్ బోర్డులో ఉంటుంది మా ఫొటోస్, మా పేర్లు, మా అడ్రస్లు అవన్నీ చూసి జస్ట్ మీరు ఇలా టర్న్ అవుతున్నాం, అక్కడి నుంచి ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి మీరు లోపల రామక్కండి, వెళ్ళండి అని చెప్పి. ఆ తర్వాత మేము ఒక 15-20 రోజులు మేము పెళ్ళి చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాం. చివరికి బాబురావు మల్లెల గారు మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మమ్మల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపిస్తే అప్పటికి కూడా ఆయన ముస్లిం రిజిస్టర్ పెళ్లి చేయడానికి సిద్ధపడట్లేడు. వెళ్ళి మా అమ్మ నాన్నకు లోపలికి వెళ్ళాడు. మేము వెళ్ళగానే వెళ్ళి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు. మాకు వెంటనే విషయం అర్థమైపోయి పోలీస్ వాళ్ళని లోపలికి పిలిస్తే అప్పుడు వాళ్ళని చూసి మా పెళ్ళి చేశారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మారుతున్న క్రమంలో ఎన్నో విషయాల్లో మనం ముందుకెళ్తున్నాం, కానీ ఈ విషయంలో మటుకు వెనక్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇంకెలా ఉన్నాయంటే సిచ్యువేషన్స్, ఏదైతే నోటీస్ బోర్డు ఇప్పటికీ కొనసాగుతుంది, ఫోటోలు పెట్టడం, అడ్రస్లు పెట్టడం, వాళ్ళ ఐడి ప్రూఫ్లు పెట్టడం, ఇలాంటిది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనసాగుతుంది. వీటి చుట్టూ అనేక మూకలు, ఆర్ఎస్ఎస్ మూకలు కావచ్చు, తాలిబాన్ మైండ్ సెట్ ఉన్న మూకలు కావచ్చు, వాళ్ళు తిరగడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఇంటికి ఫోన్ చేయడం ఇప్పటికీ ఇంకా పెరిగిపోతుంది. ఈరోజు వాలంటైన్ ఎవరంటే ఒక విప్లవకారుడే నా దృష్టిలో. వాలంటైన్ ఎవరు? రోమ్ రాజు ఎవరైతే ఉన్నాడో, మా యువకులు పెళ్లి కాని యువకులే బలవంతులు, పెళ్ళైన వాళ్ళు వీక్ అని ఆయన అనుకున్నాడు. అనుకొని పెళ్ళిని నిషేధించిండు. ఆ విషయం నచ్చని ఈ వాలంటైన్ ఎవరైతే తన ఫాదర్, ఆయన చర్చిల్లో పెళ్ళిళ్ళు చేయడం పెట్టినప్పుడు ఆ విషయం తెలిసి ఆయనను బంధించి తర్వాత ఆయన ఊరి తీసిండు. రాజ్యం చేస్తున్న పనిని ఆయన వ్యతిరేకించిండు. ఆయన విప్లవకారుడే. ఎంతమంది మనం స్మరించుకోవట్లేదు. మరి ఇలా వాలంటీర్నే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? కొంతమంది అంటారు దీన్ని మార్కెట్ చేస్తున్నారు. ఏది మార్కెట్ కాలేదు? మదర్స్ డే, ఫాదర్స్ డే మార్కెట్ కాలేదా? మార్కెట్ అవ్వడం కాదు. ఇక్కడ ఒక అమ్మాయి స్వేచ్ఛగా ఆలోచిస్తుంది, తనకేం కావాలి అనేది నిర్ణయిస్తుంది. అమ్మాయి పరిస్థితి ఏంది? అమ్మ కడుపులో నుంచి ఫైటింగ్ మొదలవుతుంది. తను పుట్టాలా లేదా కొంతమంది నిర్ణయిస్తారు, తను చదవాలా లేదా కొంతమంది నిర్ణయిస్తారు, తను నకాబ్ వేసుకోవాలా లేదా కొంతమంది నిర్ణయిస్తారు. పెళ్ళైనాక వేరే బాధలు. మహిళ స్వేచ్ఛగా ఆలోచించడం నచ్చదు. ఇది ప్రాబ్లం. ఇక్కడ వాలంటీర్ ప్రాబ్లం కాదు. మా నాన్న అన్నాడు, నీ పిల్లలు నువ్వు అసలు చేసుకుంటే నాకు ఇద్దరే పుట్టారనుకుంటాను, మీ ముగ్గురం, ఒక అక్క ఒక అన్నయ్య నేను, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా లేదన్నాడు. నాకు ఇద్దరే పుట్టారని అనుకున్నా. ఎప్పుడు ఒక అబ్జర్వేషన్,
ఇలా ఎంతో కష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక అబ్జర్వేషన్, వీళ్ళు ఎప్పుడు విడిపోతారో చూద్దాం, ఎప్పుడు విడిపోతారో చూద్దాం, నీ పిల్లలకు రేపు పెళ్ళిళ్ళు కావు. మా అమ్మాయి పెళ్ళి వయసు వచ్చేటప్పుడు తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది, తను ఫ్రాన్స్లో ఇప్పుడు రీసెర్చర్గా పనిచేస్తుంది. 25 years తర్వాత తనకు పెళ్ళి చేయాలని మేము అనుకున్నాం. అప్పుడు నేను ఫోన్ చేశాను, దాదాపు ఒక 5-6 మేము సెలెక్ట్ చేసుకోలేకపోయాం. మా అమ్మాయి అంటే మాకు తెలియదు తను ఒకరిని ఇష్టపడుతున్న విషయం తెలియదు, మేము సెలెక్ట్ చేసుకోలేకపోయాను. అమ్మాయి నా సంబంధాలు వచ్చాయి ఏమైనా ఉంటే చెప్పు అంటే తను వెంటనే తన ప్రపోజల్ పెట్టింది. తన క్లాస్మేట్ కర్ణాటకకు సంబంధించిన అబ్బాయిని తను ఇష్టపడుతున్నట్టుగా చెప్పింది. అబ్బాయిని పిలిపించాం మేము ఇంటికి, చాలా క్లియర్గా చెప్పాం, నువ్వు పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుంటే మేము పెళ్ళి చేస్తాం, లేదా మీ స్వేచ్ఛ మీరు చేసుకోవచ్చు అని చెప్పాం. ఆ విషయం కూడా ఏంటంటే తన పేరెంట్స్ని కన్విన్స్ చేసుకునే కెపాసిటీ అబ్బాయిలో ఉండాలి కదా. తను కన్విన్స్ చేసుకున్నాడు, వాళ్ళందరూ వచ్చారు, మంచిగా దండల పెళ్ళి, రింగులు మార్చి జడ్జి రాధారాణి గారి ఆధ్వర్యంలో మేము పెళ్ళి చేసాం. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు అనేది అబద్ధం. ఈ ప్రేమికుల మీద, ఈ కులాంతర వివాహం చేసుకున్న ఆదర్శ దంపతుల మీద చేస్తున్న చెడు ప్రచారాలు అదొకటి. మన పిల్లల్ని ఆదర్శంగా పెంచగలగాలి. మా పిల్లలు ఎప్పుడు నిరంతరం మీటింగ్లకు వస్తారు. మా పిల్లలు చాలా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు చాలామంది మా పిల్లలు తెలుసు. వాళ్ళకి అభ్యుదయ ఆలోచనలు మనం డెవలప్ చేయాలి. మన మీద ఎన్నో చెడు ప్రచారాలు ఉంటున్నాయి, వాటిని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అండ్ ఇలాంటి పెళ్ళిళ్ళు ఈనాడు సమాజానికి చాలా అవసరం. ఈ వరకట్నాలు పోతాయి దీనివల్ల. ముఖ్యంగా మన దేశం జన్యు సంబంధమైన ఎన్నో డిసీజెస్తో బాధపడుతుంది. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. మా పిల్లలు చాలా షార్ప్, నాస్తికులు, వాళ్ళిద్దరు నాస్తికులు, ఫాదర్ ఎలానో వాళ్ళిద్దరు నాస్తికులు. తను మా అల్లుడు కూడా సైంటిస్ట్. కనుక మనం పిల్లల్ని మనలో ఫస్ట్ మనం గొప్ప పని చేస్తామనే ఫీల్ ఎప్పుడైతే మనలో ఉంటుందో మన పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాన్ని డెవలప్ చేయాలి. మేడం గారు అన్నట్టు కొంతమంది అవగాహన లేకుండా కూడా చేసుకుంటున్నారు, పర్వాలేదు, తర్వాత అయినా అవగాహన పెంచుకొని ఒక ఆదర్శమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. అని మన మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి. కేవలం మనం చేసుకునే కదా, మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి మనం చేయూతనివ్వాలి. మేము దాదాపు ఒక 70కి పైగా పెళ్ళిళ్ళు చేసాం. మేము చేసే ప్రతి పెళ్ళిలో కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా జంటలకు మీరు చేసుకోవద్దని చెప్పాం. వాళ్ళ మైండ్ సెట్ని చూసిన తర్వాత వద్దు, మీరు చేసుకోకుంటేనే బెటర్ అని చెప్పాం. మీరు ఒక 2-3 సంవత్సరాలు ఆగండి అని చెప్పాము. ఇట్లా మనం చేసుకోవడం కాదు, ఇతరులకు కూడా మన చేయూతను అందించాలి. వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అసలు రేపు ఎలా, ఇవాళ బియ్యం ఉన్నాయి, రేపు ఎలా అని గడిపిన రోజులు మాకున్నాయి. ఇవాళ మేము ఒక 15 మందికి మేము ఎంప్లాయ్మెంట్, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మా ప్రెస్ ఒక 15 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. మనకు స్ట్రగుల్లో నుంచే, బురదలోనే కదా తామర వచ్చేది, స్ట్రగుల్లో నుంచే మనము వికసిస్తాం. కనుక మనం పెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ ఆ వెనక్కి తిరిగి చూడకూడదు. మనం ఛాలెంజింగ్గా లైఫ్ తీసుకొని ముందుకు పోవాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అధ్యక్షుల గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ అభివాదములు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆదర్శ వివాహ అభినందన సభకు రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ కుల నిర్మూలన, మతాంతర కులాంతర వివాహాలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరు చేస్తున్నారంటే వైద్య గారికి, మాకు దత్ గారికి చాలా సంవత్సరాల నుంచి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఇంతవరకు స్కైలప్ కానివ్వండి, జ్యోతి గారు కానివ్వండి, వైద్య గారు కానివ్వండి, రాములు గారు కానివ్వండి, చాలా విషయాలు చెప్పారు. రాజ్యాంగపరంగా కానీ, మత సంబంధమైన విషయాలు కానీ, జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అటువంటి విషయాలు కూడా వాళ్ళు విశదీకరించారు. నేను వాటి జోలికి పోను. నేను మా ఫ్యామిలీ గురించి నేను మాత్రం మీకు స్పష్టంగా చెప్తాను. మా ఫ్యామిలీ అంతా కులాంతర మతాంతర వివాహం జరిగిందండి. మా ఫ్యామిలీలో మా పెద్దన్నయ్య ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. నేను ఒక కాపు అమ్మాయి, తర్వాత ఆమె ప్రాంతం వేరు, ఆమె గుంటూరు చెందినటువంటిది. ఆమె అంతవరకే క్రైస్తవ మతంలో చేరినది. ప్రతి ఆదివారము
చర్చికి పోతూ ఉంటుండే. అయితే నేను అన్నా మీరు చర్చికి పోండి, నాకేం సంబంధం లేదు, ఒకవేళ మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటే, లేకుంటే లేదు. మీకు చర్చికి పోవద్దని మాత్రం నేను మాత్రం చెప్పను. కానీ నేను ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను మాత్రం అడగదు, మీరు గుడికి పోతున్నారా, లేకుంటే సేవ చేస్తున్నారా, మానవ సేవ చేస్తున్నారా, సాంస్కృతిక సేవ చేస్తున్నారా, అటువంటి విషయాలు మాత్రం నన్ను అడగొద్దని చెప్తే ఓకే అన్నారు. తర్వాత మ్యారేజ్. తర్వాత మా తమ్ముడు, నాకంటే చిన్న తమ్ముడు, మేము మాదిగా, బై కాస్ట్ మాదిగా, మా తమ్ముడు ఒక మాలామని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నాకు 3 బిడ్డలు. ఆమె ఈ ఎవరంటే కేథలిక్స్ అబ్బాయిని ప్రేమించినా పెళ్లి చేసుకుంటున్నానా అంటే ఓకే అన్నాం. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించాం ఇంటికి. దీని తర్వాత వాళ్ళు మాట్లాడినారు. నేను మాకు మాత్రం ఏం అభ్యంతరం లేదండి, మీ తరఫున ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, తర్వాత మీ బొట్టు పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు, చర్చి పోవద్దు, అటువంటిది ఏమైనా విషయాలు ఉంటే నాకు మాత్రం ఇప్పుడు క్లియర్ చేయండి, అమ్మాయి కూడా నేను చెప్తాను అంటే, అమ్మాయి అనేది నాకు అటువంటి భేదాలు అటువంటి ఏం లేవు నాన్న, వాళ్ళు ఎట్లా అంటే నేను ఎట్లా నడుచుకుంటాను, ఎందుకంటే ఆ అబ్బాయిని ప్రేమించిన కాబట్టి నేను అన్నిటికీ ఒప్పుకుంటానంటే పెళ్లి చేసిన. రెండో అమ్మాయి కూడా మతాంతర కులాంతర ఆమె చేసుకుంది. ఈ 6 సంవత్సరాల క్రితము. ఆమె కూడా హిందూ, మేము మొదటి నుంచే హిందువు. కానీ వాళ్ళు ఏదైతే చర్చికు ఏదైతే దేవుడనే పేరుతో ఆరాధిస్తున్నారో ఈ రోజుల్లో, దేవుడిని గురించి అది పెద్ద సబ్జెక్టు, దాని జోలికి పోను. ఆ దేవతలు ఏమో ఎక్కడెక్కడ ఉన్నారో మనకు తెలియదు, చాలా సంబంధమైనటువంటిది. వేల సంవత్సరాల నుంచి రకరకాల దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. వాళ్ళు అనగారిన కులాలకు ఏం చేస్తున్నారో మాత్రము నాకు క్లుప్తంగా తెలియదు కాబట్టి నేను వాటి జోలికి పోను. తర్వాత రెండో అమ్మాయి కూడా అతను ప్రేమించింది. అయితే నేను మంచిది బాగానే ఉంటుంది, మరి చదువుకున్నాడా లేదంటే, అతను ఎలక్ట్రానిక్ ఇంజనీరు, మంచి చదువుకున్నాడు, నేను బాగా ప్రేమించుకున్నాము, అతను నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటే, అది కాదు, వాళ్ళ పేరెంట్స్ని పిలువమంటే ఇంటికి పిలిచిండు. మేము గోల్నాకలో ఉంటాము, ఆడికి పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడినా మా పూర్వతరాల గురించి, మా పెద్దన్న అక్కడి నుంచి నేను మొదలుపెట్టి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదండి అని అన్నాం. అంటే అప్పుడు అమ్మాయి కూడా కేథలిక్ చెందినటువంటి వాళ్ళు కూడా దే ఆర్ ఫ్రమ్ మద్రాస్, ఒకళ్ళేమో నెల్లూరు. కులాంతర మతాంతర భాష అవన్నీ కూడా మనం చెప్పుకుంటుంటే కనుక టెమిలియన్స్ కదా, కాబట్టి ఆ మాదిరి కూడా నేను ఒప్పుకున్నాను, వాళ్ళు ఒప్పుకుంటే మీరు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు, కానీ ఏం కంప్లైంట్స్ మాత్రం మా దగ్గరికి రాకూడదు. సో 3వ అమ్మాయి మ్యారేజ్ కూడా అట్లే అయింది. 3వ అమ్మాయి పెళ్లి కూడా మన స్కైలాక్ గారు ఇంకా చాలామంది వస్తారనుకో. సో ఆ అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ప్రేమించినాడంటే ఓకే, మనంతా ఓకేతో మనంతా ప్రేమపూరినటువంటిది ఒక ఆదర్శమైనటువంటి ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు మనం ప్రవర్తించింది కాబట్టి నాకు మీకంటే ఎక్కువ సంతోషం ఉందని నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి కూడా రీసెంట్గా అందరికంటే చిన్న అమ్మాయి లాస్ట్ ఫిబ్రవరిలో ఉండే స్కైలాబ్ చాలామంది వచ్చినారు. వాళ్ళు కూడా కేథలిక్స్, దే ఆర్ ఫ్రమ్ మద్రాస్. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిండు, వాళ్ళు వేరే ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు, ఫ్రమ్ హోమ్ దే ఆర్ వర్కింగ్. నేను తెలుసుకోవాలి, సారు ఆదర్శవంతమైనటువంటి పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా ఈరోజు ఆదర్శవంతమైనటువంటి జీవితం కూడా గడుపుతున్నాడు. తనకున్న ఆస్తిలో దాదాపు 300 గజాల స్థలాన్ని అంబేద్కర్ విగ్రహం కోసానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కోసానికి, పూలే విగ్రహం కోసానికి అనేక విగ్రహాలు పెట్టి అక్కడ సమాజ సేవ చేస్తూ ఉన్నాడు. సార్ మాత్రం ఒక 60 గజాల స్థలంలో చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పటికీ అదే ప్రజాసేవలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్గా
ప్రజలకు నిరంతరం ఉచితంగా సేవ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సార్కు మనందరి తరపున మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మిగతా మహిళల్లో మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలి. ధనలక్ష్మి గారు. సభకు విచ్చేసిన అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి నా ఉద్యమ అభినందనలు. నేను ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా ఎంఆర్పిఎస్లో క్రియాశీలకంగా నేను చాలా హార్డ్ వర్క్ చేసినాను. అప్పుడు అంటే ఒకటే కులంలో చేసుకోవాలని ఉంటుండే. అంటే అంతకుముందు మాత్రము అంటే స్త్రీలు మాత్రము కులాంతర వివాహం చేసుకోవడానికి ముందుంటారు. ఈ కులాంతర వివాహం బ్రాహ్మణిజం భావాలు, ఈ సంస్కృతి కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్న పేరెంట్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకే కులాన్ని చేసుకోవాలి, ఇంకో కులాన్ని చేసుకోవద్దు. ఇప్పుడు ఇందాక స్కైలాబ్ కానీ ఇంకా ఇతరులు ఇంకా అన్నవాళ్ళు వీళ్ళంతా చెప్పారు, మతాంతర వివాహాలు అయినా కానీ కులాంతర వివాహాలు అయినా చేసుకోవడానికి స్త్రీ ముందే ఉంటుంది. కులాన్ని పెంచి పోషించేది స్త్రీని ఇంటికి పరిమితం చేసిరు, కుల కట్టుబాట్లకు బానిస చేసిరు. ఈ స్త్రీని స్వేచ్ఛగా వదిలేస్తే కులాంతర వివాహాలు జరుగుతాయి అనేసి బ్రాహ్మణిజం అణిచివేసింది. నేను ఎంఆర్పిఎస్లో చేస్తున్నప్పుడు కులాంతర వివాహము గురించి చెప్పలేదు. కాకపోతే నేను మళ్ళీ నాకు ఒక ఇంకోటిలో ఒక అన్న కత్తి పద్మారావు స్పీచ్ విని కులాంతర వివాహం చేసుకుంటే ఈ కుల నిర్మూలన జరుగుతుంది అనేసి ఒక స్పీచ్ విన్నాను. అప్పటి నుంచి నేను కూడా కులాంతర వివాహం చేసుకోవాలనే ఒక గట్టి పట్టుదల వచ్చింది. అప్పుడే ఇక నేను నిర్ణయం చేసుకున్నాను కులాంతర వివాహం చేసుకోవాలనేసి. ఆ సందర్భంలోనే నేను మరోజు వీరన్న పార్టీలో పనిచేస్తున్నాను. ఆ సందర్భంలో ఇక నాకు పరిచయం ఏర్పడింది. నేను మాదిగా, తను గొల్ల, ఇద్దరము పెళ్ళి చేసుకున్నాం ఒక 3 years. వీరన్న అమరుడైనాక వీరన్ననే చేసేది ఉండే, అదే రోజు అన్న అమరుడైండు. అయితే వీరన్న చనిపోయిన తర్వాత 2001లో పెళ్ళి చేసుకున్నాం. అంటే 2000లో అతను కూడా నక్సలైట్ ఉండే, యూజీ. అతను అరెస్ట్ అయిన ఉండే. అదే అయిపోయినాక జైలు జీవితం గడిపినాక తర్వాత మేము 2001లో మ్యారేజ్ చేసుకున్నాం. అయితే చాలా ఇబ్బందులు కూడా ఏర్పడినాయి మాకు. అంటే వాళ్ళ గొల్లోళ్ళు మాది గొల్లను చేసుకోవాలంటే వాళ్ళ ఏదైనా సాంప్రదాయమైన పండుగలు వస్తుంటాయి కదా, అప్పుడు నీలాగా మాది గొల్లను చేసుకోలేదనేసి వాళ్ళ చుట్టాలల్లో అక్కడ ఇక్కడ వాళ్ళని అనడము, ఇక మమ్మల్ని నువ్వు అంతా ఇన్సల్ట్ చేసినావు అనేసి వాళ్ళ కుల పెద్దలు అని వాళ్ళ చుట్టాలు అనడము, అట్లాంటి కొన్ని వాటికి నన్ను కూడా రానియకపోవడం చేసిరు. కానీ అన్నీ ఎదుర్కొంటూనే ఉన్నాము. సరే, ఇక నేను అతను ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఈ కులాంతర వివాహం చేసుకున్నా కూడా పిల్లలకు కులరహిత సర్టిఫికెట్ కావాలి. అది ఇంకా కూడా ఈ కులాంతర వివాహం చేసుకున్నా కూడా పురుషాధిపత్యము, బ్రాహ్మణిజం కొనసాగుతూనే ఉన్నది. అది నిర్మూలన జరగట్లేదు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఉండాలా, అభిప్రాయాలు ఉన్నా కూడా డామినేట్ చేస్తుంది బ్రాహ్మణిజం. పురుషాధిపత్యం అంటే పురుషుడి సర్టిఫికెటే తన కులమే కొనసాగాలనేది ఈ మాతృస్వామ్యం కాకుండా పురుష భావజాలమే కొనసాగుతుంది. ఇది కూడా నిర్మూలన జరగాలనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా అంటే నేను ఆడదిన సమైక్య రాష్ట్ర ప్రెసిడెంటు. అయితే పిల్లలకి కుల నిర్మూలన రహిత సర్టిఫికెట్ కావాలి, వాళ్ళకు 5% రిజర్వేషన్ అనేది అది
దాన్ని నేను కూడా ప్రోత్సహిస్తాను, దాన్ని బలపరుస్తున్నాను. ఈ ఒక డిమాండ్ ఈ మాతృస్వామ్యాన్ని అంటే పిల్లలు చాలామంది ఆడవాళ్ళకు భర్త చనిపోయిన అంటే ఇప్పుడు ఇంకొకటి ఒక్క చిన్న విషయం ఏంటంటే కులాంతర వివాహం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ పిల్లలు వాళ్ళకి సపోర్ట్ ఉండదు. మీ కర్మ మీరు ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి వాళ్ళని చాలా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళకి సపోర్ట్ ఉండాలి మనమంతా. ఇట్లాంటి అంటే వాళ్ళు పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళలో కూడా గొడవలు అవుతుంటాయి, ఆర్థిక ఇబ్బందులు అవుతుంటాయి, అన్ని సమస్యలు అవుతాయి. కానీ వీళ్ళు ప్రత్యేకంగా చేసుకున్నందుకు వాళ్ళని చాలా చిన్న చూపు చూడడము, వాళ్ళను వేధించడము ఇట్లాంటివి చేస్తుంటారు. ఇది చేయొద్దు, మనము సపోర్ట్ ఉండాలి. దీనికి స్కైలాబ్ గారు బాగానే చాలా చేస్తూ ఉంటారు. నా సపోర్ట్ ఇంకా ఒకటి ఏంటంటే మాతృస్వామ్యం అంటే తల్లి పేరు పెట్టాలి. ఇప్పుడు స్కూల్లో రిజిస్ట్రేషన్లో పేరు తండ్రిదే ఉన్నది. ఇప్పుడు తల్లిదండ్రులది ప్రైవేట్ స్కూళ్ళలో పెడుతున్నారు. కాకపోతే తండ్రి కంపల్సరీ అంటున్నారు. తండ్రి కంపల్సరీ కాకుండా తల్లి పేరు కంపల్సరీ నమోదు చేయించాలి. అది నా ఒక డిమాండ్. ఇంకా ఒక్క చిన్న విషయము ఏంటంటే మహిళలు చాలా బయటికి రావడం చాలా కష్టము. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, పెళ్లి కాకముందు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత ఉద్యోగాలు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. పిల్లలైన తర్వాత వాళ్ళ పెంచి పోషించే సంరక్షణలో ఉండిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క బస్తీల శిశు సంరక్షణ కేంద్రాలు కంపల్సరీ ఏర్పాటు చేయాలి అని నాకు డిమాండ్. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రతి ఒక్క మనిషి ఒక ఆడదానికే పుట్టిన వాళ్ళు. అది ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ దేశమైనా కానీ. అందుకే ఈ ఆడవాళ్ళు పిల్లల సంరక్షణలో ఉండి వాళ్ళు బతుకు తెరువు లేకుండా ఉంది కాబట్టి ప్రతి ఒక్క బస్తీలో ఈ శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టాలనేసి నాది ఒక డిమాండ్. ఈ అవకాశం ఇచ్చిన గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజేనండి. సో డిస్క్రిమినేషన్ గురించి అందరికీ తెలుసు కదా, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది అది అని. సో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము ఫ్యామిలీస్లో, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం కదా. అది ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది అని అంటే చేసుకున్న వాళ్ళు ఒకవేళ తను ప్రాపర్గా సెట్ అవ్వకపోతే, ఇన్ కేస్ బై గాడ్స్ గ్రేస్ ఏదైనా బ్యాడ్గా జరిగింది, అతను బాగా చూసుకోవట్లేదు, హీఈస్ నాట్ గుడ్, ఏదైనా జరిగింది అనుకోండి, బాగా అయిందని అంటారు. సపోజ్ మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక ప్రొఫెషనల్ కోర్సు మంచి డెవలప్ అయ్యామనుకోండి, ఓకే పర్లేదులే అని అంటారు. బట్ ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మన మ్యారేజెస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇంట్లో ఏదైనా బ్రదర్స్ మన యంగర్ సిస్టర్స్ మ్యారేజ్, బ్రదర్స్ మ్యారేజ్ అప్పుడు కొంచెం డిస్క్రిమినేషన్ ఉంటుంది. బట్ ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఐ మీన్ మన ఫ్యామిలీస్, మన మదర్ ఫ్యామిలీస్ కానీ ఇక్కడ వీళ్ళ వైపు కానీ, ఇప్పుడు మనం ఇప్పుడు నేనున్నానండి, సపోజ్ నేనే ఎగ్జాంపుల్. ఓకే, 2011లో నాది మా హస్బెండ్ది మ్యారేజ్ అయ్యింది. ఎంబీఏ పాస్ అవుట్ అయ్యాము, మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయినాక చదువుకున్నాము 4th సెమిస్టర్. అండ్ నౌ మై హస్బెండ్ ఈజ్ అడ్వకేట్ and I am the contested corporator of 2020 elections in Ramantapur 9th division. Today my parents and my family members hold a deep respect on me. Ella, because I am in politics, my husband is advocate, I am working in an ICICI bank, right? I have, and ikkada discrimination poyindi eppudu when we have money, when we have a good name and fame in the society, okay, position, definitely position. So people they are hiding in themselves. వాళ్ళకి ఏముండవు అక్కడ కులము మతం అని, డబ్బుతో పని. ఓకే, ఇతనితో ఇప్పుడు సపోజ్ మా హస్బెండ్ అడ్వకేట్, వెంటనే మా హస్బెండ్కి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి, సివిల్ కేసెస్ తీసుకోవా, ఇది లీడ్ చేయవా. అప్పుడు మాధవి వాళ్ళ హస్బెండ్ గుర్తుకొచ్చాడు. ఇక్కడ క్యాస్ట్ ఏం గుర్తుకు రాలేదు కదా, ఓన్లీ హీ ఈజ్ అడ్వకేట్. ఇంపార్టెన్స్ ఎక్కడ వచ్చింది? సో ఈ డిస్క్రిమినేషన్స్ అని ఐ డోంట్ లైక్ అండి. సో ఐ టు లవ్ మ్యారేజెస్, ఐ ఎంకరేజ్ లవ్ మ్యారేజెస్ and let it be going on and going on. And thank you for this opportunity. Thank you one and all. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అట్లాగే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ప్రేమికుల రోజుకు కులాంతర వివాహాల రోజుకు సంబంధం లేదు వాస్తవానికి. ఇది మన భారతదేశంలో కాబట్టి ఇలాంటి సమస్య ముందుకు వచ్చింది. ఇద్దరు ఇష్టపడితే ఎవరైనా పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. కానీ భారతదేశంలో అదే కులంలో కూడా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. దానికేం పెద్ద ఆటంకాలు కూడా లేవు కాబట్టి తల్లిదండ్రులు ఏవైనా ఆస్తి సమస్యలు ఇట్లాంటివి తప్ప వేరువేరు కులాల మధ్య పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడే సమాజంలో ఆటంకం ఉంది. అది ముఖ్యంగా పై కులం వాళ్ళు కింది కులం అబ్బాయిని ప్రేమించినప్పుడు అది మరింత సమస్యగా ఉంది. అలాంటి సందర్భంలోనే కాళ్ళు నరకడం, చేతులు నరకడం, హత్యలు చేయడం, లేదా ఇద్దరిని సజీవ దహనం చేయడం, సొంత బిడ్డనైనా సరే అవతలోడు పురుషుడు ఒకవేళ బలవంతుడై ఉంటే, తక్కువ కులం వాడైనా బలవంతుడై రాజకీయంగానో కమ్యూనిస్టులనో తిరుగుతూ ఉంటే వాళ్ళని ఎదుర్కోవడం సాధ్యం కాదని సొంత కూతుర్నే కూడా చంపుకోవడం అనేటటువంటి సమాజంలో జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. అంటే ఇలాంటి పరిణామాలంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రేమికుల రోజును కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి దానికి ప్రోత్సహించేటట్టుగా, అలాంటి వాళ్ళని అభినందించేటట్టుగా, సమాజంలో కుల వ్యవస్థ లేనటువంటి సమాజాన్ని నిర్మూలించడం అనే దానికోసం కులాంతర వివాహాలతో ముడిపడి ఉంది కాబట్టి, కులాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరగకుండా కులాలను నిర్మూలించడం అనేది సాధ్యం కూడా కాదు కాబట్టి ఈ విషయాన్ని దానికి జోడించి ఇలాంటి ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సహిస్తూ జరపాల్సి ఉంటుంది. అయితే మన రాములు గారు ఒక అంశం ముందు పెట్టాడు మన ముందు. సొంత కులాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా కులవాదులే, వేరే వేరే వాళ్ళ వద్ద కులాలు పెళ్లి చేసుకుంటే అది కులం లేనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఒకే కులంలోనే ప్రేమించుకొని కుల వ్యవస్థ మాత్రం వద్దు, కులం వద్దు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఇప్పుడు రెండో పెళ్ళికి సిద్ధం కాకండి మళ్ళా. ఎందుకంటే ఆ ప్రమాదం ఉంది, కులవాదం అనేటటువంటి ముద్ర పడుతుందేమో అని ఇంకో రెండో పెళ్ళి ఇప్పుడు కులం లేనటువంటి వాళ్ళు చేసుకుందాం అనుకుంటే సమస్య వస్తుంది. అందుకని సమస్య ఏంటంటే కులాంతర వివాహాలు జరగకుండా, వాటిని అన్నింటినీ ముందుకు తీసుకెళ్లకుండా కుల వ్యవస్థ అనేటటువంటిది రద్దు కాదు. అలాంటి కులాంతర వివాహాలు జరగాలన్నా సమాజంలో చెప్పేటటువంటి అనేక విషయాలు, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, కులమే ఉండాలని, కులమే లేకూడదని, కులాన్ని నిర్మూలించాలంటేటువంటి భావన కూడా పెరగకుండా కులాంతర వివాహాల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం లేదు. చాలా సంవత్సరాలైనా ఇంకా 1%, 2%, 3% ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున జరగాలన్నప్పుడు సామాజికంగా, ఆర్థికంగా కూడా పెద్ద మార్పులు తీసుకురావడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాంటి రాజకీయాలు రావాల్సి ఉంటుంది, అలాంటి ప్రభుత్వాలు రావాల్సి ఉంటుంది, సమాజంలో అలాంటి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కృషి మనమందరం చేయాల్సినటువంటిది ఉంది. ఇక్కడ అనేక మంది చాలా అనుభవాలు చెప్పారు, వాళ్ళ బాధలు చెప్పారు. ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్న తర్వాత కుటుంబాలకు దూరమై, తల్లిదండ్రులకు కూడా దూరమై, సొంత గ్రామానికి కూడా ఇప్పటికి కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్రాల్లో విడిపోయి ఇంకో రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు సమాచారం తెలిస్తే చంపేస్తారేమో అనే భయంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సమాజం అంత క్రూరంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మనవాదం పెరిగింది, కుల వ్యవస్థను బలపరిచేటటువంటి చర్యలు పెరుగుతున్నాయి, హిందుత్వ ఎజెండా ముందుకు వస్తుంది. ఈ హిందుత్వ ఎజెండాలో భాగంగానే ప్రేమికులు వేరే వేరే కులాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడం కోసమే ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, అలాగే బజరంగ్ దళ్ కానీ, ఏబీపీ కానీ దాడులు ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి ఉన్నాయి. ఒక దగ్గర అన్న చెల్లెలు కూర్చొని ఉంటే వాళ్ళకు కూడా బలవంతంగా పెళ్లిళ్ళు చేసినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం మనువాదుల ద్వారా. వాడు ఇలాంటివన్నిటిని కూడా ఎదుర్కోవడం కోసం కూడా మనం సిద్ధం కావాల్సి ఉంటుంది. సమాజాన్ని మార్చడం కోసం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. కులాంతర వివాహాలు చేసుకోవడం ఒక పాయింటే కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా మన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అటు కేవీపీఎస్ అలాంటి లక్ష్యంతో పనిచేస్తుంది, అలాంటి ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలననే సాధించాలంటటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడేటువంటి సంఘంగా
ఇలాంటి వాటన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆ సన్మానానికి సంబంధించిన పేర్లు కమిటీ స్కైలాబ్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా పిలవాల్సిందిగా కోరుతా ఉన్నారు. మంది దంపతులు ఒకరికి ఒంటరిగా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే మిత్రులారా, ముందుగా దీంట్లో చాలా సీనియర్ వివాహం చేసుకున్నటువంటి డాక్టర్ స్వామి అల్వాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి మొదటగా జి రాములు గారు, అంతే సీనియర్ వివాహం చేసుకున్నటువంటి జి రాములు గారు పుష్పగుచ్చం ఇచ్చి టవల్ తోటి సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక చాలామంది ఇక్కడ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతామంటే మా రిలేషన్లో కానీ మా ఇద్దరు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఆ మాటకు ఒక మాట చెప్పదలుచుకున్నా, కుల నిర్మూలన సంఘాలు కానీ ఇట్లా కేవీపీఎస్ సంఘాలు కానీ మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో కలవడం వల్ల మనకి మైనస్ అవుతున్నాం. మనల్ని ఎవరో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో మనం మమేకం ఇవ్వలేకపోతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనలాంటి సంఘాలని కానీ మనలాంటి జనాల్ని కానీ ఎంకరేజ్ చేస్తారో, మంచి మాటలు మాట్లాడతారో, ఎందుకంటే ఇదంతా మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయం. మనం డిస్కరేజ్ చేస్తారు. ఇప్పుడు మేడం చెప్పారు, మనం అక్కడికి వెళ్ళంగానే పెళ్ళికి వెళ్ళిన చుట్టాల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్కడ డిస్కరేజ్ చేస్తాను. సో మనల్ని ఎవరైతే డిస్కరేజ్ చేస్తున్నారో వాళ్ళని దూరం పెట్టి మన ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారో ఇట్లాంటి సంఘాలకు కానీ మనం అటాచ్ అవుతుంటే మనంతటా మనం మానసిక పరిపక్వత చెందుతాము. అట్ ద సేమ్ టైం మనం ఎదుగుతాం. సో అదొక్కటే చెప్పదలుచుకున్నాను. సో దట్ డోంట్ సే దట్ టుమారో ఆన్వర్డ్స్ మా చుట్టాలు దూరం అయ్యారు, వీళ్ళు దూరం అయ్యారు. ఇలాంటి కుల నిర్మూలన సంఘాలు, కులాంతర వివాహాలు చేసుకున్న చుట్టాలు చాలామంది ఉన్నారు మన దగ్గర. అట్లాంటి వాళ్ళతో మనం స్నేహపూర్వక వాతావరణం పెంచుకుంటే కనుక మనం ఎదగగలము, మన సొసైటీని పెంచగలము, మన సంఖ్యను పెంచగలము, సమాజానికి మెసేజ్ కూడా ఇవ్వగలం. సో టుమారో ఆన్వర్డ్స్ డోంట్ సే ఎవరు చెప్పకూడదు మా చుట్టాల్లో వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళు వదిలేయండి. ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఇట్లాంటి సంఘాల వాళ్ళతో మమేకం అవ్వండి అని చెప్పదలుచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు బుర్రి ప్రసాద్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారు మాట్లాడతారు. దేవి వస్తారు. దేవిరా. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి. నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్న క్రమంలో ఎస్ఎఫ్ఐలోనే పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామా, హిమబిందు గారు చెప్పినట్టు అప్పుడు ప్రేమ అనేది ఏంటో నాకైతే తెలియదు. ఇద్దరం సమాజం కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో సమాజంలో ప్రజలు పడేటటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలని పరిష్కరించాలి, వాళ్ళ కోసం పనిచేయాలనే దాన్ని ప్రేమించాము. దానికోసం నేను ఎంచుకున్నటువంటి వ్యక్తి దానికోసం ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నాడో, సమాజం కోసం పనిచేసే వ్యక్తి సమాజం కోసం పనిచేయాలనే ఆలోచనలు ఉన్నటువంటి నేను కూడా తనతోని కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఆ టైంలో ఎవరు ఏమనుకుంటారు, క్యాస్ట్ ఏంటి, ఏ క్యాస్ట్లో పుట్టాము, ఎలా బ్రతకాలి, అవన్నీ ఏం ఆలోచించలేదు. పార్టీ అండగా ఉంటుంది అనేది మాత్రం ఆలోచించి పెళ్లి చేసుకున్నాము. తర్వాత మా వారు నన్ను చదివించారు. ఏదైతే హామీ ఇచ్చి పార్టీ పెళ్ళి వేదిక మీదనే సిపిఎం పార్టీ పెద్దలంతా ఉండి మా పెళ్లి చేశారు. అప్పుడు నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను, ఇంతమంది నా పెళ్ళికి వచ్చారా. ఆ ముందు రోజు వరకు నేను లేను. మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నేను ఆల్ ఇండియా గర్ల్స్ కన్వెన్షన్కి రాజస్థాన్ వెళ్ళాను. మా వాళ్ళంతా కామెంట్ చేశారనమాట, సడన్గా నీకు ట్రైన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే మధు మాత్రం స్టేజ్ మీద ఉంటాడు, దేవి స్టేజ్ మీద ఉండదు, పెళ్ళి అలా జరుగుతుంది అని. కానీ ఎట్లాంటి సమస్యలు ఏం రాలేదు. వచ్చాను, ఆ టైంకి స్టేజ్ మీదకి వెళ్ళాను, పెళ్లి చేసుకున్నాను. నెక్స్ట్ డే కలెక్టరేట్ ముట్టడి ఉండే, అది అయిపోగానే మా ఆయన నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో వదిలిపెట్టారు. హాస్టల్లో చదువుకుంటూ ఆర్గనైజేషన్ చేస్తూ ఇక్కడ వరకు ఓకే. ఎస్ఎఫ్ఐలో ఉన్నంతకాలం, ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉండి పనిచేసినంతకాలం క్యాస్ట్, పెళ్ళి ఇవన్నీ ఏమి అడ్డు రాలేదు. కానీ ఎప్పుడైతే చదువు అయిపోయి ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చి సొసైటీలోకి వచ్చామో అప్పుడు క్యాస్ట్ ఏంటి, పెళ్ళేంటి, పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి అనేది అప్పుడు మాత్రమే తెలిసింది. అప్పటి వరకు మహిళలు పడేటటువంటి బాధలు, వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలి, విద్యార్థుల సమస్యలు ఎలా పరిష్కరించాలి అని అధ్యయనం చేస్తున్నటువంటి నేను పర్టికులర్గా నేను అప్పుడు ఎన్నో చూసుకుంటూ పెరిగాను కాబట్టి, వచ్చాను కాబట్టి, బయటకు వచ్చిన తర్వాత మహిళలు పెళ్ళైతే తాళిబొట్టేసుకోవాలనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో ఇద్దరం వాస్తవానికి హోల్ టైమర్గా ఉండాలనుకున్నాం. మా వారు ఎంతో కమిట్మెంట్తో పార్టీలో పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన బాధ్యతలు తీసుకోవాలనుకొని నేను
చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉద్యోగం చేయాలనుకున్నా. ఎందుకంటే ఆయన ఒక్కరే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మాదే. ఇద్దరం కమిట్మెంట్తో పార్టీలోనే ఉంటే వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఆ టైంలో నేను ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చి బయటికి రావడం మీన్స్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఆయన చదివిపించారు, ప్రోత్సాహం ఇచ్చారు, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే నేను కాలేజీలో పాఠాలు చెప్పడానికి వెళ్ళడం మొదలుపెట్టానో నా తాలిబొట్టుతో చర్చ స్టార్ట్ అయింది. ఈవిడెవరు, పెళ్ళైంది అంటది కానీ తాలిబొట్టు వేసుకోదు. ప్రతి ఒక్కరికి స్టిల్ నా ఈ రోజు వరకు నేను ఎవరు నన్ను అడిగినా మాది పార్టీ పెళ్ళి, కమ్యూనిస్ట్ పార్టీలో మా వారు సిపిఎం పార్టీ లీడర్గా పనిచేస్తున్నారు, నేను దాంట్లో పనిచేస్తున్నాను, మా పెళ్ళిలో తాలిబొట్టు ఉండదు. నేను ఇంకా చెప్తూనే ఉంటాను. మా బాబుకి ఆ టైంలో వాడికి మాకొక బాబు, వాడికి ఇప్పుడు ఏ క్యాస్ట్ కావాలి అనేది చర్చ. అయితే వాడికి ఏ క్యాస్ట్ కావాలి అనేది మా మధ్య చర్చ కాదు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు, ఇప్పుడు 6th క్లాస్ 4th క్లాస్ వరకు వాడికి క్యాస్ట్ తెలియదు. పిల్లలందరూ అడుగుతూ ఉంటారు ఏ క్యాస్ట్ ఏంటి, డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా నవోదయ ఎగ్జామ్ రాసినప్పుడు వాడికి క్యాస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందరూ అడుగుతున్నారు, వచ్చి మమ్మీ క్యాస్ట్ ఏంటి అన్నాడు. మనం కమ్యూనిస్టులం డాడీ అని చెప్పాను. వాడు కూడా వెళ్ళి మీ క్యాస్ట్ ఏంటి అంటే కమ్యూనిస్టులం అనే చెప్తాడు. అంతే, మా క్యాస్ట్ కమ్యూనిస్ట్ అంతే. మా నాన్న సిపిఎం పార్టీ లీడరు, మా క్యాస్ట్ కమ్యూనిస్ట్. ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు, వాడికి తెలియదు క్యాస్ట్. చెప్పొద్దనే అనుకుంటున్నాము. వాడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కాకుండా సొసైటీ గురించి అర్థం చేసుకునేటప్పుడు మేము ఎలా పెళ్లి చేసుకున్నాము, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది చెప్పాలని నేను అనుకుంటున్నాను. మా వారు ఏమనుకున్నారో నాకైతే తెలియదు. నేను చెప్పడం అయితే అది చెప్పాను. ఇలా ఎవరు ఏ డిస్క్రిమినేషన్తో చూస్తున్నారని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్, మా పెళ్ళి 19 ఏళ్ళు ఇప్పటికీ. ఈ 19 సంవత్సరాల్లో నాకు అనిపించింది ఏంటి అంటే, ఏ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నాం అనేది కాదు. ఎప్పుడైతే మనం ఏ ఉద్దేశంతో అయితే పెళ్లి చేసుకున్నామో ఆ ఉద్దేశాన్ని మన చేతల్లో చూపించినప్పుడు, తర్వాత మహిళా సాధికారిత అంటే మహిళలకి ఆర్థిక స్వతంత్రత ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. నేను తాలిబొట్టు లేకుండా పెళ్ళిళ్ళకి వెళ్తాను, రెస్పెక్ట్ చేస్తారు. తాలిబొట్టు లేకుండా ఫంక్షన్లకు వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, అందరూ రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఏదైతే కమిట్మెంట్తో మేము పెళ్లి చేసుకున్నామో దానికి కట్టుబడి ఉన్నాము, ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. మా వారు మా పెళ్ళైనాక ఒక 6 months అనుకుంటా పిలిచి వసంత పంచమి చాలా మంచి రోజు అని చెప్పి మా అత్తగారు బంగారు తాడు చేసి పుస్తలు చేయించుకొని వచ్చి అందరిని పిలిచి అది కట్టమన్నారు. ఆయన చాలా గట్టిగా బలంగా చెప్పాడు, లేదు మేము దానికి వ్యతిరేకము అని. కాబట్టి ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా బలంగా ఆ వాదన వినిపించారు. కాబట్టి అందరూ రెస్పెక్ట్ చేస్తారు, ఊర్లో వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, రిలేటివ్స్ రెస్పెక్ట్ చేస్తారు. ఇంకొకటి, మా అన్నయ్య ఉన్నాడు. నాకు నా పెళ్ళైన దగ్గర నుంచి దశరథ్ అన్నయ్యే నాకు పుట్టిల్లు, పార్టీయే, బంధువులు అందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించి నేను ఈ రకంగా ఇప్పుడు ఇలా ఉండడానికి సహకరించిన పార్టీ పెద్దలందరికీ ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అన్నయ్యకి నా జీవితం అంతా రుణపడి ఉంటా అని చెప్తూ సెలవు. మీ అందరికి కూడా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ ఇంటరాక్షను కేవీపీఎస్ అట్లాగే కులాంతర వివాహాల సంక్షేమ సంఘానికి మనకు మధ్య రిలేషన్ పెరగడం కోసం, అట్లాగే ఈ భావజాలాన్ని కిందకి తీసుకోవడం కోసం ఈ ఇంటరాక్షన్ ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం. అయితే మన నుంచి ఈ సమాజం ఏం కోరుకుంటుంది అనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజానికి మన వైపు నుంచి ఒక మెసేజ్ వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద ఉంది అనేది మనం గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది. అలాంటి బాధ్యతల్లో ప్రధానమైనది ఈరోజు సమాజానికి ఆటంకంగా ఉన్నది, మనకు పుట్టినటువంటి పిల్లలకి స్కూళ్ళల్లో అడ్మిషన్లు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ కులం ఏంటి, మతం ఏంటి అనేది తప్పనిసరిగా మనం ఆ కాలంలో నింపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఛాంపియన్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐ హైదరాబాదు నగరాధ్యక్షుడిగా పనిచేసినటువంటి డేవిడ్ అండ్ రూప, వీళ్ళు మా పిల్లోడికి బర్త్ సర్టిఫికేట్లో క్యాస్ట్ని కానీ అట్లాగే మతాన్ని కానీ మేము మెన్షన్ చేయం అని నిరాకరించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే మేము ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం అట్లా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదని వనపర్తి జిల్లా
మేజిస్ట్రేట్ వాళ్ళు దాన్ని తిరస్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ ఇద్దరు దంపతులు హైకోర్టులో పిల్లేసినటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉంది. ఇలాంటి దానికి మనందరం రానున్న కాలంలో సిద్ధపడేటటువంటి స్ఫూర్తిని ఈ యొక్క డయాస్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇప్పటి వరకు చరిత్రలో నో క్యాస్ట్ నో రిలీజన్ సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా అడ్వకేటు స్నేహ భారతి అనేటటువంటి ఆవిడ ఈ మధ్యకాలంలో 2019 సంవత్సరంలో హైకోర్టు దాకా వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి నో క్యాస్ట్ నో రిలీజియన్ అనేటటువంటి సర్టిఫికేట్ని తెచ్చుకొని చరిత్రలోనే ఏకైక మహిళగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని స్పిరిట్గా తీసుకొని మనం ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి దీనికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కేరళలో వామపక్ష ప్రభుత్వం నో క్యాస్ట్ నో రిలీజియన్ మేము రాయమని తల్లిదండ్రులు ఎవరన్నా అంటే అలాంటి పిల్లల్ని యాజ్ ఇట్ ఈజ్గా అడ్మిషన్ని ఇచ్చేటటువంటి దానికోసం అక్కడ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ సంవత్సరం 10 లక్షల మంది పిల్లలు అడ్మిషన్ ప్రాథమిక పాఠశాలలో జరిగితే దాదాపుగా 4 లక్షల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నో క్యాస్ట్ నో రిలీజన్ ఇచ్చి అడ్మిషన్లు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్పిరిట్ని మనం దేశవ్యాప్తంగా క్యారీ చేయడం కోసం ఈ యొక్క ఇంటరాక్షన్ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి కుల నిర్మూలన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజీద్ గారికి, అట్లాగే టీపీఎస్కే కన్వీనర్గా ఉన్నటువంటి జి రాములు గారు, హిమబిందు గారికి, అట్లాగే దీని నిర్వాహకులుగా ఉన్నటువంటి కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వేశ్లీ గారు, అట్లాగే మా స్కైలాబ్ బాబు గారు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు వారికి, అట్లాగే కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి దశరథ్ గారికి, అట్లాగే ఈరోజు మన ఈ నిర్వహణ కోసం అట్లాగే మనందరికి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సూర్యకళ అండ్ జగదీష్ దంపతులకి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా, దీని నిర్వహణ కోసం సహకరించిన పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ షాలు వాళ్ళకి హిమబిందు గారు సహకరించారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా తులసి దశరథ్ గారు సహకరించారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ పుష్పగుచ్చాలకి రమేష్ రెడ్డి గారు గ్లోబల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సహకరించారు. అదేవిధంగా ఈ భోజనాలు ఇంతకుముందే చెప్పినట్టుగా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సూర్యకళ జగదీష్ గారికి, అట్లాగే అన్నిటినీ కూడా పత్రికల్లో ఇచ్చినటువంటి విలేకరులకి, ప్రత్యేకంగా మ్యాప్ టీవీ సోదరులు వచ్చారు, సిద్ధు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా పైకి మన 3rd ఫ్లోర్లోకి వెళ్తే భోజనం చేసి వెళ్లాల్సి ఉంటుంది, అందరూ పైకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం.